హాయ్ అండి. ఎప్పుడు మనం సేమియాతో సేమియా ఉప్మాయే కాకుండా ఒకసారి అయితే ఇలా చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ బాగా నచ్చుతారు. పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌లో అయితే మంచి మంచి అయితే వీడియోస్ ఉంటాయి. రోజు సేమియాతో సేమియా పులిహార అండ్ సేమియా దద్దోజనం అయితే చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే మనం సేమియానైతే తీసుకోవాలి. ఇగోండి ఇప్పుడైతే సేమియానైతే కొలుచుకుంటున్నాను. దీన్నైతే తవ్వ అంటారు. దీంతో అయితే దీని నిండా అయితే తీసుకుంటున్నాను. మనం సేమియా ఎంత కావాలంటే అంత అయితే తీసుకోవాలి. నాకైతే ఈ తవ్వతో తవ్వడ కావాలి. అందుకే దాని నిండా అయితే కొలుచుకున్నాను. దీన్నైతే ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం రైస్తోనే కాదు ఇలా సేమియాతో కూడా పులిహార చేయొచ్చు. ఆ విషయం మీకు తెలుసా? తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇంక వీడియోలోకి వస్తే ముందుగా అయితే ఒక గిన్నె తీసుకుని అందులోకి అయితే వాటర్ వేస్తున్నాను. దీనికి సరిపడ్డ వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. అందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అయితే వేయాలి. పసుపు ఆయిల్ వేయడం వల్ల ఈ సేమియా అయితే అంటుకోకుండా ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఎల్లో కలర్ రావడానికి అయితే నేను పసుపు అయితే వేసాను. ఈ లోపల ఆ నీళ్ళు అయితే మరుగుతాయి. ముందుగా అయితే మనకి ఎంత కావాలంటే అంత కారం అయితే వేసుకోవాలి. మన టేస్ట్ తగినట్టు పచ్చిమిరకాయలు అయితే తీసుకోవాలి. అల్లం ముక్క అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇవే తర్వాత పోపు కోసం అయితే పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవైతే పోపులకైతే కావాలి. రెగ్యులర్గా మనము పులిహార చేసుకుంటాం కదా, అలాగే ఒక 2 నిమ్మకాయలు అయితే కావాలి. ఆ నిమ్మకాయలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు అయితే బాగా మరిగాయి కదా, ఇప్పుడు ఈ సేమియాని అయితే ఇందులో వేస్తున్నాను. వేసి మొత్తం అంతా అయితే ఒకసారి కలపాలి. కొంచెం అంటే మనము న్యూడిల్స్ ఉడకబెడతాం కదా, అదేవిధంగా ఉడకపెట్టుకోవాలి. ఇలా చేత్తో పట్టుకుంటే ఇలా మెత్తగా అవ్వాలి. అలాగైతే ఉడకపెట్టాలి. త్వరగానే ఇది ఉడికిపోతుంది. ఎక్కువసేపు అయితే ఏమీ అవ్వదు. చాలా ఈజీగా అయితే ఇది చెయ్యొచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. వాళ్ళు వెరైటీగా తింటారు కదా, ఎప్పుడు సేమియా ఉప్మా తినే బదులు ఈ విధంగా అయితే చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది ఉడికిందా లేదా అన్నది చూద్దాము. ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలిపాము. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. దీన్ని అయితే స్ట్రైన్ చేశాను. మీకు అదైతే వీడియో తీయలేదు. ఇలాగా స్ట్రైన్ చేసిన తర్వాత అందులో హాట్ వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది కాబట్టి వెంటనే మనము చల్లటి వాటర్ అయితే వేయాలి. ఇలా వేయడం వల్ల సేమియా అయితే పొడిపొడిలాడుతుంది, అంటుకోదు. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా అయితే బయటకు వచ్చేటట్లు ఇలా చేసాము. తర్వాత ఒక 3 నిమ్మకాయలు అయితే కావాలి. ఈ 3 నిమ్మకాయలని తీసుకుని దీని రసం అయితే ఒక గిన్నెలోకి అయితే పిండుతున్నాను. ఒక్కొక్క నిమ్మకాయలోంచి కొంచెం కొంచెం రసం వచ్చింది. మొత్తం అంతా అయితే పిండేశాను. ఇప్పుడు ఇది వాటర్ అంతా బయటకు వచ్చింది కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే వేసాను. ప్లేట్లోకి వేసి మొత్తం అంతా అయితే ఇలాగా విప్పాలి. చల్లారాలి కదా, ఇది చల్లారడానికి అయితే ఇలాగైతే ఒక ప్లేట్లోకి వేసాను. దీన్ని అయితే ఒకసారి ఫ్యాన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి పెట్టండి. బేగా అయితే చల్లారిపోతుంది. మొత్తం అంతా ఇప్పండి. ఇప్పకపోతే అది ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడైతే మనము పోపు కోసం ఒక బాండీ అయితే పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇందులో ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేగుతున్నాయి. పల్లీలు వేగుతున్నాయి కదా, ఈ లోపల నిమ్మరసం అయితే పిండుకున్నాము. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసి ఇప్పుడు ఈ సేమియాలో అయితే వేసాను. మొత్తం అంతా అయితే దీనికి పట్టేటట్లు ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు పోపు వేగుతుంది కాబట్టి పోపు వెంటనే వేస్తే కొంచెం చేదు వస్తుందని ముందుగా అయితే నిమ్మరసం వేసి కలిపాను. ఇదిగోండి మొత్తం అంతా అయితే బాగా కలపడం అయిపోయింది. పల్లీలు అయితే బాగా వేగిపోయాయి. వీటిని అయితే తీసి ఇప్పుడు ఈ సేమియా దాంట్లో అయితే వేస్తున్నాను. తర్వాత పోపులు ఉన్నాయి కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అవి అయితే వేస్తాను. ఇది ఒకసారి అయితే వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ఇవన్నీ వేసి మొత్తం అంతా అయితే బాగా వేగనివ్వాలి. ఈ పోపు బాగా వేగితే పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు దీని మీద అయితే వేస్తాను. సేమియాలో అయితే వేస్తాను. ఇదంతా మొత్తం అంతా అయితే ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత సాల్టు, నిమ్మరసం సరిపోయిందా లేదా అన్నది ఒకసారి అయితే చూసుకోండి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈవినింగ్ స్నాక్ కింద అయినా తినచ్చు.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి. మీరు ఇంకా సేమియాతో ఏమేమి రెసిపీస్ చేస్తారా అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ సేమియా పులిహార ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి. ఒకసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్. ఈ సేమియాతో పులిహారే కాదు దద్దోజనం కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా ఇప్పుడు పెడతాను చూడండి. ఇదిగోండి మొత్తం అంతా అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసాను. ఇప్పుడు మేము తినడానికి అయితే కూర్చున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి. అయితే సెకండ్ రెసిపీ చేద్దాము. అదేనండి సేమియా దద్దోజనం. సేమియా దద్దోజనం చేయడానికి ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. అది కొంచెం మరగాలి. ఇందులో కొంచెం సాల్టు, కొంచెం ఆయిల్ అయితే వేసి స్టవ్ అయితే వెలిగించాను. ఈ వాటర్ అయితే మరగాలి. ఇప్పుడు ఆ వాటర్ అయితే మరిగిపోయింది. ముందుగా మనం తీసుకున్న సేమియా అయితే అందులో వేసి ఒకసారి అయితే బాగా కలపండి. మధ్య మధ్యలో కలపండి, ఎందుకంటే అది కొంచెం అడుగుంటుంది కదా. ఉడికేంత వరకు ఉడికించాలి. సేమియా ఎలా పట్టుకుంటే మెత్తగా అవ్వాలి, అలా అయితే ఉడకాలి. త్వరగా అయితే ఉడికిపోతుంది. ఇది ఉడికిపోయిన తర్వాత దీన్ని అయితే వాటర్ సేమియా వేరు చేయాలి. ఇప్పుడు దీన్ని అయితే నేను వార్చేసాను. ఉన్న వేడి వాటర్ అంతా తీసేసి నుంచి అయితే కొంచెం చల్లటి వాటర్ అయితే వేయండి. అప్పుడే సేమియా పొడిపొడిలాడుతుంది, లేదు అంటే అది కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇందులో వాటర్ అంతా స్ట్రైన్ అయ్యేంత వరకు ఉంచండి. ఇది ఇప్పుడు తీసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేయాలి. వేసి దీన్ని అయితే చల్లారనివ్వాలి. ఇందులోకి ఇప్పుడు మనం పెరుగు అయితే వేసి కలపాలి. కొంచెం సాల్ట్ కూడా వేయండి. వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి. ఈ సేమియాకి ఈ పెరుగు సాల్ట్ మొత్తం అంతా అయితే పట్టాలి. ఈ లోపల పోపు కోసం అయితే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అయితే కావాలి. జీడిపప్పు కూడా ఉంటే వేసుకోండి. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. అందులో కొంచెం ఆయిల్ వేసి ఇందాక మనం తీసుకున్న పోపు సామాన్లు ఉన్నాయి కదా, అవన్నీ అయితే అందులో వేసి దీన్ని అయితే బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇవైతే పోపు బాగా వేగింది. ఇందాక మనం కలుపుకున్న సేమియా ఉంది కదా, అందులో అయితే వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి. ఒక అరగంట సేపు ఇలా ఉంచి కనుక తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం పుల్లగా లేకపోతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. పెరుగు పుల్లగా లేకపోతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. సేమియాతో ఇలాగా పులిహార దద్దోజనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీరు ఇలా చేసుకుని తింటారా లేదా అన్నది కామెంట్ చేయండి. నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందా అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.